ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. 2023 సంవత్సరానికి గాను మనం చెప్పుకునేటువంటి రాశి ఫలితాల్లో భాగంగా ఇప్పుడు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది చూద్దాం. మేషరాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం నందు 1వ పాదము. ఈ 9 పాదాల యందు జన్మించిన వారు మేషరాశి వారిగా పరిగణించబడతారు. మేషరాశి వారికి ఈ 2023వ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంటుంది అనేది మనం చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. వారికి జరగబోయేటువంటి ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే ఈ 2023వ సంవత్సరం నందు ఈ జనవరి 18వ తేదీ నుండి వారికి చాలా ముఖ్యమైనటువంటి మార్పు జరగబోతుంది. వీరికి 11వ స్థానంలోకి అంటే లాభస్థానంలోకి శని ప్రవేశించడం జరుగుతుంది. సహజంగా శని జన్మరాశి నుండి వారి జన్మరాశిలో నుండి 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానములలో చాలా మంచి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. అందున ముఖ్యంగా 11వ స్థానం లాభస్థానముగా ఉండటము, 11వ స్థానమునందు ఉన్నటువంటి శని విపరీతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వటము, ఆ ఫలితములు వస్తు వాహనాది యోగములు, పుత్ర కళత్రాది లాభములు. అంటే వస్తు వాహనాది లాభములు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. నూతన వస్తువులను ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా గృహ నిర్మాణం చేపట్టాలని భావించి అది ఎంతో కాలంగా ఆగి ఉన్నటువంటి వారికి ఆ గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశము కలుగుతుంది. మరికొందరికి ఏదైనా వస్తువుని అంటే వాహనము కానివ్వండి, ఇతరత్ర నూతనపరమైనటువంటి కొన్ని సంతోషకరమైనటువంటి వస్తువులు అవి ఉపయోగపడేటువంటివి, కుటుంబానికి శోభనిచ్చేటువంటివి ఏవైనా కానివ్వండి, కొంచెం వ్యయంతో కూడుకున్నటువంటివి, ధన సంబంధిత ఇతర అవాంతరాల వల్ల కానివ్వండి, ఇతర కారణాల వల్ల కానివ్వండి, సేకరించుకోవాలనేటువంటి కోరిక మనసునందు ఉండి వాటిని సేకరించుకోలేకుండా సమయం కనుక గడిచిపోతూ ఉన్నట్లయితే వాటిని అందుకోవటం జరుగుతుంది. పుత్ర కళత్రాదుల లాభము అంటే తన యొక్క జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో పురుషులైతే వారి ధర్మపత్నితోనూ, స్త్రీలైతే వారి భర్తతోనూ చక్కటి దాంపత్య బంధము, వారికి ఇరువురికి మధ్య మంచి అవగాహన కలగటము, మానసికమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితి కుటుంబంలో నెలకొల్టము జరుగుతుంది. పుత్ర లాభం అంటే ఈ ఎందరో సంతానార్థులుగా ఉన్నటువంటి వారు ఉంటారు. సంతానం కోసం కొంతకాలంగా ఆలోచన చేసేటువంటి వారు ఉంటారు. అటువంటి వారు కొన్ని కారణాల చేత సంతానము ఆలస్యం అయినటువంటి వారు ఉంటారు. వారికి సరైనటువంటి సకాలంలో సంతానం ప్రాప్తించటము, ఇప్పటికే సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క పిల్లల ద్వారా మంచి అభివృద్ధిని చూసి విద్యనందు కానివ్వండి, ఇంకా పెద్ద వయసు గల పిల్లలైతే వారి వృత్తి విద్యల్లో రాణింపును కానివ్వండి, వారి కుటుంబ సంతోషాన్ని కానివ్వండి చూడటము జరుగుతుంది. అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా శని తను 11వ ఇంట ఉన్నప్పుడు ఇవ్వటం జరుగుతుంది. అటువంటి 11వ ఇంట ఈ యొక్క మేషరాశి వారికి ఈ జనవరి 18వ తేదీ నుండి శని భగవానుడు ప్రవేశించడం చాలా మంచి శుభప్రదమైనటువంటి పరిణామంగా మనం మేషరాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేషరాశిలోకి జనవరి 23వ తేదీన శుక్రుడు కూడా సంచారం చేస్తూ చేరడం జరుగుతుంది. శుక్రుడు జనవరి 23వ తేదీన ప్రవేశిస్తాడు. ఆయన సుమారుగా 25 రోజుల పాటు శనితో కలిసి మేషరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఈ యొక్క శని శుక్రుల కలయికతో కూడుకున్నటువంటి ఏదైతే సంచారం ఉంటుందో అది సుమారు 24 రోజులు కాలపరిమితి వరకు ఉండవచ్చు, కొన్ని గంటలు అటు ఇటుగా. ఈ యొక్క కాలం అనేది వ్యాపారులకు శనితోటి కలిసినటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వీరిరువురి కలయిక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగా ఉండటం వల్ల వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టుకునేందుకు మంచి ఉపయోగకరమైనటువంటి సమయంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి వారి ఉద్యోగములందు పదోన్నతి అంటే వారు పదోన్నతి, అందరి పరిభాషలో పదోన్నతిని పొందడం జరుగుతుంది. తద్వారా వేతన వృద్ధి కలగటము, నూతన బాధ్యతలు వారు చేపట్టడము, ఉత్సాహపూరితమైనటువంటి పదవీ బాధ్యతల్లో వారు చాలా అద్భుతంగా ముందుకు ప్రయాణం చేయటము జరుగుతుంది. ఈ యొక్క శుక్ర శనిల కలయికతో కూడుకున్నటువంటి ఆ సుమారు 24 రోజులు కూడా చాలా అద్భుతంగా జనవరి నుండి ఫిబ్రవరి మధ్య భాగం వరకు కూడా రెట్టింపు ఫలితాలను ఈ రాశి వారికి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి యందు తన ఒక నెల ప్రయాణాన్ని కొనసాగిస్తూ శుక్రుడు మరొక రాశి యందుకు ప్రవేశించినప్పటికీ కూడా ఈ 11వ ఇంట ఉన్నటువంటి శని
సుమారు 2.5 సంవత్సరాల కాలం ఈ మేషరాశి వారికి అన్నింటినీ కూడా శుభ ఫలితాలనే ఇవ్వటం జరుగుతుంది. ఆయా శుభ ఫలితాలు చాలా ఇప్పటి వరకు కూడా చూడని స్థాయిలో ఉంటాయి. ఎందుకు అంటే గడిచినటువంటి ఎన్నో సంవత్సరాలుగా, అంటే సుమారు శని తన సంచార కాలాన్ని 12 రాసులను చుట్టి మళ్ళీ తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడానికి సుమారు 11 రాసుల ప్రయాణ కాలం 27.5 సంవత్సరాలు ఉంటుంది. 27.5 సంవత్సరాల తదనంతరం మరుసటి ఆ రాశిలోకి రావడం జరుగుతుంది. శని 11వ ఇంట ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నప్పటికీ కూడా అది శనికి బలమైనటువంటి స్వస్థానంగా ఉన్నది. స్వస్థానం మాత్రమే కాకుండా ఆయనకు చాలా అనుకూలమైనటువంటి లాభస్థానం 11వ ఏకాదశ స్థానం కూడా అవటం వల్ల రెట్టింపు ఫలితాలను శని భగవానుడు ఈ 2.5 సంవత్సరాలు వీరికి ఇవ్వటం జరుగుతుంది. ఈ 2.5 సంవత్సరాల తదనంతరం 12వ ఇంట ప్రవేశించినప్పుడు వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనట్లుగా ఉంటుంది. కానీ ఈలోపు వీరు అద్భుతాలు సృష్టించి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఎంతో పొంది తద్వారా రానున్నటువంటి రోజులకు మంచి బలమైన ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి సదావకాశం ఈ రాశి వారికి 2.5 సంవత్సరాల పాటు బలమైనటువంటి యోగంగా ఉండబోతోంది. శని 11వ ఇంట ఉండటము వ్యాపారులకు లాభదాయకము, ఉద్యోగులకు అభివృద్ధి అన్నీ కలుగుతాయి. ఎవరైతే వివాహ సంబంధిత అంశాల్లో గత కొంతకాలంగా వివాహ అవాంతరాలను ఎదుర్కొంటారో అటువంటి వారు ఆ అవాంతరములన్నీ కూడా తొలగిపోయి చక్కగా వివాహం జరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యొక్క రాశి వారికి ఏప్రిల్ 23వ తేదీ నుండి గురువు స్వరాశిలోకి ప్రవేశించడం, అంటే గురువు స్వరాశిలోకి అంటే ఈ రాశివారి జన్మరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పటి వరకు గురువు వ్యయంలో ఉండటం వల్ల గురువు వ్యయస్థానమునందు ఉంటే వ్యతిరేక ఫలితములు అనే దానికంటే కూడా గురువు ఖర్చు పెట్టిస్తాడు. ఖర్చు పెట్టించడం అంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు శుభకార్యముల నిమిత్తం ఖర్చు పెట్టించడం జరుగుతుంది. గురువు శుభకార్యముల నిమిత్తం ఖర్చు పెట్టించటము, శని మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానమునందు ఉండటము, ఈ రెండింటి ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే వివాహం కాకుండా గత కొంతకాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి అవాంతరాలు ఉన్నా ఆ అవాంతరాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఈ యొక్క రానున్నటువంటి 2023వ సంవత్సరం మొదటి 3 మాసముల్లోనే వివాహం జరిగేందుకు 100% కూడా అవకాశాలు ఉంటాయి. ఇందులో ఎటువంటి సందేహానికి కూడా తావులేదు. అటువంటి బలమైనటువంటి స్థానంలో శని భగవానుడు ఉండటము, వ్యయ స్థానమునందు గురువు ఉండటము ఈ యొక్క శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేందుకు చక్కటి అవకాశంగా ఉన్నది. అదే ప్రకారంగా రైతులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతోంది. వారికి చక్కటి ధాన్యలాభంతో కలిసి ధనలాభం కలుగుతుంది. రానున్నటువంటి సంవత్సరం ఎటువంటి పంట వేయాలనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో వారు ఉత్సాహవంతంగా ముందుకు వెళ్ళటము జరుగుతుంది. వారి కుటుంబముల యందు చక్కగా శుభకార్యములు, అంటే వారి పిల్లలకు వివాహము చేపించేటువంటి పరిస్థితులు, శుభప్రదమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉత్సాహకరమైనటువంటి ఆర్థిక వెసులుబాటు కూడా రైతులకు ఈ సంవత్సరం అందబోతోంది. విద్యార్థులుగా ఉన్నటువంటి ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యనందు వారు చక్కటి ఉన్నతమైనటువంటి ఫలితాలను తీసుకోవటం, తద్వారా ఏ కళాశాలల్లో అయితే వారు విద్యను అభ్యసించాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకుంటారో అటువంటి కళాశాలల్లో వారికి ప్రవేశం కలగటము జరుగుతుంది. అటువంటి విద్యాలయాల్లో ప్రవేశించి నూతన విద్యను చక్కగా వారు ప్రాప్తింపజేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది అనేటువంటి మాట ఏదైతే ఉంటుందో వాస్తవ రూపంలో వారు చూసేటువంటి అనుభవంలోకి వారు పొందేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఏర్పడటం జరుగుతుంది. రాజకీయ నాయకులు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం చాలా నూతన ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని, అదే ప్రకారంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మంచి పదవీ యోగాన్ని కూడా తీసుకువస్తుంది. వారు కూడా చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం చూడడం జరుగుతుంది. ప్రధాన గ్రహములన్నీ కూడా సానుకూలంగా ఉన్నందువల్ల మంచి ఫలితాలనే చూస్తారు. ఆయా గ్రహములు తక్కువ సమయం సంచరించేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో శుభప్రదమైనటువంటి స్థానాల్లో సంచరిస్తున్న కాలంలో ప్రధాన గ్రహాల అనుకూలత ఉండటం వల్ల ఈ రెండింటి ప్రభావము కలిసి ఉన్నతమైన ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. కొంత వ్యతిరేక స్థానములందు, అంటే ఫలితములు ఇవ్వనటువంటి స్థానాల్లో ఆయా గ్రహములు తక్కువ సమయం సంచారం చేసేటువంటి గ్రహాలు సంచరించేటప్పుడు కలిగేటువంటి ప్రతికూల ఫలితం ఏదైతే ఉంటుందో అది ప్రధాన గ్రహాల యొక్క సానుకూల ఫలితం ముందు పెద్దగా ఉపయుక్తంగా ఉండదు. అంటే వ్యతిరేక ఫలితాలను పెద్దగా ఇవ్వజాలవు. కాబట్టి ఎన్ని రకాలుగా మనం చూసుకున్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ శని మార్పు తద్వారా మంచి అభివృద్ధి కలుగుతుంది.
గురు మార్పు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. అదే ప్రకారంగా ఈ సంవత్సరాంతంలో జరిగేటువంటి రాహుకేతువుల మార్పు కూడా ఈ రాశివారికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. ఈ రాశివారు సంతోషంగా ఈ 2023వ సంవత్సరం అంతా కూడా కావలసినటువంటి కార్యక్రమాలు నెరవేర్చుకోవటము, వివాహం కాని వారికి వివాహం జరగటము, యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు వారి బాధ్యతను తీర్చుకోవాల్సినటువంటి తల్లిదండ్రులు ఆయా పిల్లలకు చక్కటి అనుకూలమైనటువంటి సందర్భంలో వివాహాన్ని పూర్తి చేసి వారి బాధ్యతలు నెరవేరటము, నూతన వస్తువులు సమకూర్చుకోవటము, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కలను, అంటే స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకోవటము, స్థలం లేనివారు స్థలాన్ని కొని నూతన గృహ నిర్మాణం కొరకు ప్రయత్నం చేసి దాన్ని కూడా త్వరగా పూర్తి చేసుకోవటము జరుగుతుంది. అన్నింటా కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా ఈ 2023వ సంవత్సరం మేషరాశి వారికి ఉండబోతుంది. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.